ఫ్రెండ్స్ అందరికీ నేను మటన్ ఫ్రై చేస్తున్నా. నేను మసాలాలు వేయించుకుంటున్నాను. ఇప్పుడు దాని లవంగాలు, ఇలాచీలు, చెక్క, మిరియాలు, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది 5th విజిల్. స్టవ్ బంద్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వారికి వేయించుకోవాలి మసాలాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, పండుగ అయినాయి, బ్రౌన్గా అయినాయి, కొంచెం లైట్ బ్రౌన్ అయినాయి. తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ చల్లగా అయినాక. ఇందాక దాంట్లోనే ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, కొత్తిమీర, కలమాక్, పుదీనా లేరు అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇంట్లో ఉన్న వాటితోనే వేస్తున్నా. బయకాడికి నుంచి తెంపుకరాలేదు, చీకటి అయింది. టమాటోలు, పచ్చిమిర్చి. టమాటాలు కొన్ని వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేస్తుంది. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆనియన్స్ వేగాలి కదా ఫ్రెండ్స్, అందుకనే నేను కొంచెం చిటికడంత ఉప్పు వేస్తున్నాను. మంచిగా బ్రౌనిష్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అయ్యేంత వరకు ఇట్లనే హై ఫ్లేమ్ పెట్టుకొని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ వేసి నేను ఉడకబెట్టిన 5 విజిల్స్ పెట్టిన. మెత్తగా అయిపోయింది మటన్. చూడండి ఫ్రెండ్స్, లైట్గా బ్రౌనిష్ కలర్కి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు బాగా వేగాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మళ్ళీ పసుపు మంచిగా వేగాలి, ఆనియన్కి పట్టాలి మంచిగా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1/2 kg మటన్ తీసుకున్నా ఫ్రెండ్స్, అందుకనే ఒకటే టమాటా యాడ్ చేసుకున్నా. ఒకటే వేసుకోవాలి, కొంచెం పెద్దగానే ఉంది, పెద్ద సైజ్ టమాటా వేసుకున్నా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ లాస్ట్కి యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మటన్ యాడ్ చేస్తున్నా. 1/2 లీటర్ అని వాటర్ మిగిలినాయి ఫ్రెండ్స్. మన గ్రేవీ కావాలనుకుంటే ఈ వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ వేసిన మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే వేయాలి. నేను ఈ వాటర్ని పడేయను ఫ్రెండ్స్, మొత్తం ఈ వాటర్ వేసి అన్నీ ఎగిరిపోయేదాకా ఇందులోనే పెడతా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మనం వేసినప్పుడు చాలా ఉండే, ఇప్పుడు సగం వాటర్ ఎగిరిపోయినాయి. ఇప్పుడు నేను కారం, ఉప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కారం మన స్పైసీకి తగినట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 టీ స్పూన్స్ వేస్తున్నా. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నా. ఇది కూడా ఉడికి మన నమ్ములుతుంటే పంట కింద పడితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా పచ్చిమిర్చి వేయడం, అందుకనే వేసిన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ ఇట్లా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ కొత్తిమీర. ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా హెల్త్కి చాలా మంచిది. ఉంటే మంచిగా ఎక్కువ వాడుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని బంద్ చేసుకోవాలి. కొత్తిమీర మటన్కి ముక్కలకు పట్టాలి ఫ్రెండ్స్ మంచిగా. అప్పటిదాకా ఫ్రై చేసుకొని ఇక ఫ్లేమ్ బంద్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు టేస్ట్ ఎట్లా వచ్చిందో. సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఏకదమ్ మస్తు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏకదమ్ సూపర్ వచ్చింది. టెక్స్చర్ కూడా సూపర్ వచ్చింది.
పీస్ ఇట్లా ముట్టుకుంటే వదిలిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అన్నంలోకి కానీ, జొన్న రొట్టెలకి కానీ, చపాతీలకి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కడాయిలో కూడా అన్నం వేసి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నంలో తింటున్నా ఫ్రెండ్స్ నేను మటన్ ఫ్రైని. చూడండి ఏకదమ్ సూపర్ వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్ స్మెల్ వస్తుంది. ఏకదమ్ సూపర్ ఉంది. నాకైతే ఆగుతలే ఫ్రెండ్స్, నేనైతే తింటున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే సూపర్ కుదిరింది, సూపర్ వచ్చింది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.